హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎంజే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను అడిగొప్పలు అయితే వెళ్ళబోతున్నాను. నా ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫుల్ వైరల్ అయితే అయిపోయింది ఆ వీడియో అయితే. ఒకసారి మీరు చూడపోతే గానీ చూడండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా. లాస్ట్ టైం నేను ఆల్రెడీ చెప్పాను, మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే గానీ మన కోరికలు అయితే తీరుస్తుంది అమ్మవారు అని చెప్పేసి. నా కోరిక అయితే ఒకటి తీర్చిందండి. అది ఏంటి అని చెప్పేసి ఇంకా కొన్ని రోజుల్లో మీకే తెలుస్తుంది. లాస్ట్ టైం నేను దండం పెట్టుకున్నప్పుడు అనుకున్నానండి, నా కోరిక గానీ తీరిస్తే గానీ ఒక కోడిని అయితే బలిస్తానని చెప్పేసి. సో దానికోసం అని చెప్పేసి అయితే వచ్చేసాను. నేను ఒక్కనే కాదు, మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము. ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి, మీకు చాలా బాగుంటది. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను. ఇది వచ్చేసరికి అడిగొప్పల రోడ్డు చూసారు కదా, రైట్ సైడ్ అయితే ఉంది. ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్ గా అయితే ఉంటాయి. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే బీర్ బాటిల్స్, మందు మొత్తం లీగల్ గానే షాపుల్లో అయితే అమ్ముతా ఉన్నారు. అదంతా పక్కన పెడితే మీరు అసలు మొక్కు ఎలా తీర్చుకోవాలి ఏంటి అనేది ప్రొసీజర్ అయితే చెప్తాను. ఇక్కడికి చాలా మంది అయితే వస్తారు. చాలా మంది బైక్లు, కార్లు, లేకపోతే సుమోలు, ఇట్లా చాలా వెహికల్స్ లో అయితే వస్తారు జనాలందరూ. ఇక్కడ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టాను, కింద కామెంట్లు చదవండి, మీకే అర్థమైపోద్ది ఎంత పవర్ఫుల్ అని చెప్పేసి. చాలా మంది అయితే కామెంట్లు అయితే చేస్తా ఉన్నారు. ఇది వచ్చేసరికి గుడి అన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే గుడికి వచ్చి దండం అయితే పెట్టుకుంటారు కదా, పెట్టుకున్నప్పుడు పలానా కోరిక అయితే ఉంది, నాకు అది తీరిస్తే గానీ నీకు కోడిని గానీ మేకను గానీ బలిస్తానమ్మా అని చెప్పేసి అయితే కోరుకుంటారు. ముందైతే ఏ వాహనం మీద వచ్చినా, బైక్ మీద వచ్చినా, కార్ మీద వచ్చినా, ఎలా వచ్చినా కానీ గుడి చుట్టూ అయితే 3 రౌండ్లు అయితే వేస్తారు. మేమైతే ఇంటి దగ్గర నుంచి కొంచెం లేట్ గా బయలుదేరాము, అందుకే జనాలు అయితే పెద్దగా అయితే ఎక్కువ కనబడట్లేదు. కాకపోతే ఏంటంటే లైట్ గా తొప్పర కూడా పడతా ఉంది వర్షము. సో ఆ టైంకి అయితే జనాలు లేరు. అటు ఇటుగా అప్రాక్సిమేట్ గా 11:30-12 అయితే అయ్యింది మేము వెళ్ళేసరికి. ఈ రోజు అయితే మా టైం అయితే కొంచెం బాగుంది. సో పెద్దగా క్రౌడ్ అయితే ఎవరూ లేరు. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇది షెడ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి పొయ్యిలు ఇవన్నీ ఏంటంటే రెంట్ కి అయితే ఇస్తారు. మీకు విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చాలా మంది పొంగలు పెట్టుకోవాలని చెప్పేసి ఇంటి దగ్గరే పొంగలు పెట్టుకొని అయితే వస్తారు. ఇక్కడ ఎలా చేసుకోవాలో ఏంటో తెలియక ఈ వీడియో చూడండి, ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. మనకు ఒక షెడ్ ఇస్తారు, ఇక్కడైతే పొంగల్ చేసుకోవచ్చు, అలాగే చికెన్ కూడా వండుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ పెద్ద కాస్ట్ కూడా ఉండదండి, కేజీ లెక్కనైతే వీళ్ళు ఇస్తారనమాట రెంట్ కి. లైక్ 150 to 200 రూపీస్ అవుతుంది అంతే. ముందైతే పొంగలు పెట్టుకునే ముందు ఇలా పూజ అయితే చేసుకోవాలి. అంటే దేవుడి దండం పెట్టుకొని పసుపు కుంకుమ ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ నాకు తెలియక ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను, అది మీరైతే చేయమాకండి. ఫస్ట్ ఏంటంటే పొంగలు పెట్టేటప్పుడు మీరైతే స్నానం చేసి తడి బట్టల మీద, అంటే ఎవరైతే పొంగలు పెడుతున్నారో వాళ్ళైతే తడి బట్టల మీద వచ్చేసరికి పొంగల్ అయితే పెట్టాలి. నాకు అది తెలియలేదు. పొంగలు పెట్టేసిన తర్వాత నేనైతే స్నానం చేసి వచ్చాను. చాలా మంది ఏమనుకుంటారు, ఇంటి దగ్గర నుండే కదా వస్తుంది, స్నానం చేసే కదా వస్తుంది, సో ఇట్లా పెట్టేసేయచ్చులే అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ ఏంటంటే ఇది ఒక ఆచారం అనమాట, మనం ముందు స్నానం అయితే చేయాలి. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే లోపల గర్భగుడిలోకి ఓన్లీ బాయ్స్ నే పంపిస్తారు, గర్ల్స్ అయితే పంపించారు అనమాట. అలాగే ఇది కూడా గుర్తుపెట్టుకోండి, తడి బట్టలతో గుళ్ళోకి అయితే వెళ్ళకూడదంట. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, పొంగల్ పెట్టుకునే ముందు స్నానం చేస్తే మనకేందంటే బట్టలన్నీ ఆరిపోతాయి. నేను పొంగల్ తర్వాత స్నానం చేశా కాబట్టి నా బట్టలు అయితే ఆరలేదు. నేను అలాగే గుళ్ళోకి వెళ్తే పంతులు గారు అయితే చెప్పారు. నా చేతిలో చూస్తున్నారు కదా, అదే మన అమ్మవారికి బలివబోయే కోడి. దాన్ని కూడా స్నానం చేయించి బొట్టు పెట్టేసి ఆపాకులు అయితే చుట్టేసి అలాగే పూలు కూడా పెడతారు. ఇంకా మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఏమే, మా అత్త అసలు ఏమొక కోపమే ఉండదు. చిన్నప్పటి నుండి మమ్మల్ని పెంచింది కూడా ఏమే. చిన్నప్పుడు అందరం కలిసి పెరిగేవాళ్ళం. మా బావోళ్ళు కానీ లేకపోతే మా వదినోళ్ళు కానీ అందరం కలిసే ఉండేవాళ్ళం. ఫ్యామిలీ మెంబర్స్ లో చిన్నపిల్లలు ఎంత అల్లరి చేసినా మాకు అసలు కోపమే ఉండదు. చాలా బాగా అయితే మాట్లాడుతూ ఉంటారు, అలాగే బాగా సపోర్ట్ కూడా ఇస్తూ ఉంటారు. ఇంకా మా అత్త నేను కలిసామంటే దేవుళ్ళ గురించి, దేవుళ్ళ గుళ్ళ గురించి అయితే మాట్లాడుతూ ఉంటాము. నాకైతే ప్రతి దగ్గర సపోర్ట్ అయితే ఉన్నది. నా ఒక్కడికే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలను అయితే చాలా బాగా చూసుకునేది. చాలా ఓపిక ఎక్కువ. ఇంత ఓపిక ఎట్లుండిద్ది అని చెప్పేసి నాకు కూడా అర్థం కాదు. నన్ను స్నానం చేసి రమ్మన్నారు, అది ఎలా చేయాలి ఏంది, ఒక్కడిని వెళ్ళాలంటే సిగ్గు అని చెప్పేసి అనగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసింది. మా అత్త దగ్గరుండి స్నానం అయితే చేపిస్తా ఉంది. ఇంకా మా అత్త అనుకుంది వచ్చేసరికి మా అమ్మమ్మ కొత్తపల్లిలో ఉంటారు. ఎవరైనా కొత్తపల్లి వాళ్ళు చూస్తే కనుక కామెంట్ చేయండి. ఇంకా పొంగల్ అయితే రెడీ అయిపోయింది. పొంగల్ నా నెత్తి మీద పెట్టుకొని 3 రౌండ్లు అయితే వేయాలి. ఇప్పుడు నాకు పొంగల్ పెట్టడానికి అయితే మా అక్క ఉంది, మా వెనక మా బావ ఉన్నాడు. అండ్ ఇప్పుడు పొంగల్ ఎత్తేసి నాకైతే పెడతారనమాట. మనం 3 రౌండ్లు అయితే వేయాలి బ్యాండ్ మేళంతో పాటు. నిదానపాటి లక్ష్మి అమ్మవారికి, నిదానపాటి లక్ష్మి అమ్మవారికి.
అలా 3 రౌండ్లు వేసిన తర్వాత గుడిలోకి అయితే వచ్చాము. గుడి లోపలికి ఏంటంటే చెప్పాను కదా, ఓన్లీ బాయ్స్ నే పంపిస్తారు, గర్ల్స్ అయితే పంపారు. బాయ్స్ కి వచ్చేసరికి 100 రూపీస్ అయితే తీసుకుంటారు. మన హెడ్ మీద తీసుకెళ్లిన పొంగల్ ఉంది కదా, అది దేవుడికి అయితే సమర్పిస్తారు. అలాగే దేవుడి దగ్గర నుంచి కొంచెం ప్రసాదం అయితే తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ప్రసాదం అయితే ఆ పొంగల్ అయితే కలిపేస్తారు. దాన్ని అయితే మనం ప్రసాదం లెక్కన తినేస్తాం అనమాట. అమ్మవారి ఫోటో అయితే పంపిస్తాను. ఒక పర్సన్ అయితే నాకు పంపించారు. ఇంకా వీడియోలో చూస్తున్నారు కదా, మా అత్త, మా అక్క, మా అమ్మ. అండ్ మా అక్క గురించి ఇంకా చెప్పక్కర్లేదు. నేను ప్రతిసారి విజయవాడ వెళ్తాను కదా, అక్క దగ్గరికి ప్రతిదానికి నాకు ఫుల్ సపోర్ట్ అయితే ఉంటది. ఇంకా మనం అమ్మవారికి బలిచ్చిన కోడిని అయితే ఇప్పుడు మనం వండబోతున్నాం అనమాట. నేను మా అక్క కలిసి ప్రయోగం అయితే చేస్తా ఉన్నాము. మేము ఇద్దరం అయితే వండుతున్నాము. వీళ్ళు ఇప్పుడు దాకా నాటుకోడి అయితే వండలేదు, మామూలు బాయిలర్ కోడి అయితే వండేవాళ్ళు అనమాట. సో సేమ్ ప్రొసీజర్ లో అయితే వండుతా ఉన్నాము. ఇంకా కొంతమందికి అయితే డౌట్ ఉండేది, నాటుకోడిని బలి ఇవ్వాలా లేకపోతే నార్మల్ కోడిని అయితే బలి ఇవ్వాలని చెప్పేసి. చాలా మంది ఏం చెప్తారంటే నాటుకోడి, అది కూడా మచ్చలున్న కోడి, బ్లాక్ అయితేనే బలి ఇవ్వాలని చెప్పేసి అయితే అంటా ఉంటారు. అది ఎందుకన్నది నాకు కూడా ఐడియా లేదు క్లారిటీగా. మీకు ఏమైనా తెలిస్తే కన్నా కామెంట్ చేయండి. ఇప్పుడు రీసెంట్ గా మ్యారేజ్ అయిన వాళ్ళందరూ ఇండివిజువాలిటీ అయితే కోరుకుంటుంది. అలా వద్దండి, ఫ్యామిలీ మొత్తం కలిసి ఉంటేనే చాలా బాగుంటది. మా అక్కోళ్ళు, మా బావోళ్ళు అందరూ అయితే వచ్చారు. మా వదినకి అయితే కాలు బాగాలేదు, కానీ నా కోసం అయితే వచ్చింది. ఇంకా ఫ్యామిలీ మొత్తం గ్రూప్ గా కూర్చొని కొంచెం సేపు కష్ట సుఖాలు చెప్పుకొని అందరం సెల్ఫీలు, ఫోటోలు దిగేసి మంచిగా తినేసి అయితే వెళ్ళిపోయాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ CCMJ Vlogs. ఉంటా, బై, జై హింద్.